ఓకే. హెయిర్ వాష్ కంప్లీట్ అయింది కదండి? ఇప్పుడు హెయిర్ వాష్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు దీని తర్వాత మన దగ్గర ఉండే డీప్ కండిషనింగ్ క్రీమ్ మనం అప్లై చేసుకోవచ్చు. సో అంటే ఈ క్రీమ్ కూడా ఇంతకుముందు మనం ఆయిల్ ఎలా అయితే అప్లై చేసుకున్నాం అలాగే సేమ్ అలానే, కానీ ఇది మొత్తం హెయిర్కి, అది ఆయిల్ మనం ఓన్లీ స్కాల్ప్కి అప్లై చేస్తాం కదా. ఈ డీప్ కండిషనింగ్ క్రీమ్ ఏంటంటే మొత్తం హెయిర్ అండ్ స్కాల్ప్ రెండు మనం అప్లై చేసుకుంటాము. ఓకే. సో ఇందులో ఏమేమి ఉన్నాయండి ఇంగ్రీడియంట్స్? అంటే ఇప్పుడైతే మేము ఓన్లీ దీంట్లో కొద్దిగా అంటే నార్మల్గా మనం మాయిశ్చరైజర్ క్రీమ్ ఉంటుంది కదా, కొద్దిగా మిక్స్ చేసుకున్నాం. అంటే చాలా డ్రై ఉంది కదా, కొద్దిగా ఆయిల్ అవ్వడానికి. సో మాయిశ్చరైజర్ క్రీమ్ అంటే రెగ్యులర్గా మనం బాడీకి రాసుకునేది సపరేట్ నార్మల్ మాయిశ్చరైజర్ క్రీమే అండి, అలా యూస్ చేయొచ్చు. కొద్దిగా అంటే వెంటనే వాష్ చేసేస్తాం కదా, ఎక్కువసేపు పెట్టము. ఇప్పుడు మనం కండిషనర్ క్రీమ్ అప్లై చేసుకున్నాం కదా, దీన్ని మనం లైట్గా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ ఒక 15 to 20 minutes వరకు కూడా మనం చేయొచ్చు. ఓకే. సో అసలు ఇది అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల ఏంటి హెయిర్కి బెనిఫిట్స్? అంటే దీనివల్ల మెయిన్ వచ్చేసి మనకి డ్రైనెస్ అనేది ఉండదు హెయిర్లో. ఓకే, అంటే చాలా డ్రై అయ్యి రఫ్ అయ్యి లైక్ బేజాన్ బాల్ అంటారు కదా, అలా కాకుండా కొద్దిగా మంచిగా నీట్గా అవుతుంది హెయిర్. అట్ ద సేమ్ టైం మనకు స్ప్లిట్ ఎండ్స్ ఉండవు. అండ్ మనకు హెయిర్ వచ్చేసి చాలా సిల్కీగా చాలా స్మూత్గా అవుతుంది అనమాట. అంటే మనం బయట చాలా ప్రొడక్ట్స్ సిల్కినెస్ కోసం అండ్ ఇవి అవి యూస్ చేస్తుంటాం కదా, సీరం అనేసి ఏదైనా క్రీమ్స్ అనేసి, అలా అంతా దాన్ని ఏం అవసరం లేకుండా ఈ క్రీమ్తో ఇలా మసాజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా అది చాలా స్మూత్గా అయిపోతాయి హెయిర్. ఓకే. ఓకే. అసలు స్ప్లిట్స్ ఉన్నప్పుడు ఎన్ని మంత్స్కి ఒకసారి కటింగ్ చేయించుకుంటే బాగుంటుంది? స్ప్లిట్ ఎండ్స్ అనేది చూడండి, అంటే ఈ మధ్య మనకు ఒక ఫ్యాషన్ అంటే హెయిర్ కొద్దిగా తడిపెట్టి అలానే, అంటే ఎక్కువ రఫ్ చేయకుండా అలానే ఉండడం, లేకుంటే కొంతమంది నీళ్ళ వేసి దులుపుతుంటారు హెయిర్ సమేత, అదితో క్లాత్ అయినట్టు. అలా చేయడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ అనేది చాలా వస్తుంది. స్ప్లిట్ ఎండ్ రాకుండా మెయింటైన్ చేసుకోవాలనుకుంటే మనం హెయిర్ వాష్ చేశాక ఏదైనా స్మూత్ టవల్ ఉంటుంది కదా, దాంతో ఎక్కువ రఫ్ కాకుండా నార్మల్గా ఓన్లీ ఇలా టచ్ చేసి హెయిర్ని మనం టచ్ చేసి పెట్టడం వల్ల వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, అలా కొద్దిసేపు పెట్టాక అంటే వెట్ హెయిర్ మనం కోమ్ చేయకుండా అది హాఫ్ డ్రై అయిపోయాక దాని తర్వాత మనం కోమ్ చేసుకొని నీట్గా అలా మనం మెయింటైన్ చేసుకుంటే మనం స్ప్లిట్ ఎండ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ చాలా స్ప్లిట్ ఎండ్స్ కంటిన్యూగా వస్తున్నాయి అనుకుంటే, అంటే ఏదైనా కెమికల్స్ యూస్ చేస్తున్నారు, బ్లో డ్రై కానీ ఐరనింగ్ కానీ ఇలా ఏదైనా మిషనరీస్ యూస్ చేస్తున్నారు, వాళ్ళకి చాలా ఎక్కువ స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి అనమాట. వాళ్ళు ఒక 2 monthsకి ఒకసారి వెళ్ళి స్ప్లిట్ ఎండ్స్ కటింగ్ చేయించుకుంటే కూడా సరిపోతుంది. ఓకే. చూసారు కదా సకలు, స్ప్లిట్ ఎండ్స్తో ఎంతో మంది బాధపడుతూ ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళ కోసం చాలా మంచి టిప్ చెప్పారు మన ఎక్స్పర్ట్. సో మరి అది తప్పకుండా ఫాలో అవ్వండి. సో మరి మనకి మసాజ్ కంప్లీట్ అయినట్లే అండి, 20 minutes కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు మనము స్టీమ్ ఇద్దాం అనమాట, హెయిర్ స్టీమ్. ఓకే. స్టీమ్ వల్ల ఏంటి? స్టీమ్ వల్ల అంటే మనకు ఆల్రెడీ ఈ మనం క్రీమ్ ఏది అప్లై చేసామో అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మనకు హెయిర్ స్మూత్ అవుతాయి అనమాట. ఓకే. లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ హెయిర్లో లైక్ స్కాల్ప్లో ఉండే చిన్న చిన్న బాల్స్ హోల్స్ అది ఓపెన్ అవ్వడం వల్ల న్యూ గ్రోత్ అనేది రావడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఎంతసేపు ఇవ్వాలి స్టీమ్? 5 to 7 minutes. ఓకే. ఇప్పుడు స్టీమ్ ఇచ్చాం కదా, స్టీమ్ ఇచ్చాక అట్లీస్ట్ ఒక 5 minutes వదలాలన్నమాట. అంటే హెయిర్లో చాలా ఎక్కువ ఆవిరి ఉంటుంది కదా, వెంటనే మనం వాష్ చేయలేము. అట్లీస్ట్ ఒక 5 minutes లీవ్ చేసి దాని తర్వాత మనం వాష్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు మనం హెయిర్ వాష్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు హెయిర్ వాష్ అయిపోయింది కదా, అంటే దీనికి ఇప్పుడు మనం బ్లో డ్రై అది ఏం యూస్ చేయమన్నమాట. అట్ ద సేమ్ టైం కోమ్ కూడా యూస్ చేయము. అంటే ఫింగర్స్తోనే నార్మల్గా మనకి నాట్స్ ఉంటే కొద్దిగా మనము ఫ్రీ చేసుకునేసి, ఎక్కువ కాకుండా కొద్దిగా టవల్ డ్రై అనమాట. అంటే మనకి ఎక్కువ కాకుండా నార్మల్గా టవల్తో స్ప్రెడ్ చేసి వదిలేసేయాలి. అంటే ఇది నార్మల్గా న్యాచురల్గా ఆరనివ్వాలి హెయిర్ని. సో అంటే హెయిర్ వాష్ అనేది షాంపూతో చేస్తారా? లేదు, ప్లెయిన్ వాటర్ అండి. ముందు ఆల్రెడీ మనం ఆయిల్ తర్వాత షాంపూ అప్లై చేసేద్దాం కాబట్టి సెకండ్ టైం మనం వాష్ చేసేటప్పుడు ప్లెయిన్ వాటర్తో వాష్ చేస్తే అయిపోతుంది. ఓకే. సో అంటే ఇంకా దీంతో మనకి డీప్ కండిషనింగ్ కంప్లీట్ అయింది. ఇలా మనం అట్లీస్ట్ మంత్లీ 2 అలా చేసుకుంటే హెయిర్ని మనం నీట్గా మంచిగా హెల్తీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో మరి ఈరోజు మా సర్కిల్ కోసం అంటే హెయిర్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నిటిని ఎలా క్లియర్ చేసుకోవచ్చు అని
చిట్కాలు చెప్పారు, అలాగే డీప్ కండిషనింగ్ ఎలా చేసుకోవాలన్న దాని గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సకలు తెలుసుకున్నారు కదా డీప్ కండిషనింగ్ వల్ల హెయిర్కి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అలాగే మన ఎక్స్పర్ట్ చెప్పిన చిట్కాలు కూడా తెలుసుకున్నారు కదా. వీటన్నిటిని తప్పకుండా ఫాలో అవ్వండి, హెల్దీ హెయిర్ని మీ సొంతం చేసుకోండి. ఇది ఇవాళ సౌందర్య లహరి. మరో కలర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.